వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ గౌడవెల్లి అంటారు. ఈ పక్కనే చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్. ఇక్కడే కనుక చూసుకున్నట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5A వస్తుంది. ఇది వచ్చేసి అండర్ పాస్. ఇక్కడ నుంచి జస్ట్ 1 minute డ్రైవ్ వెళ్తే కనుక 1 to 2 minute డ్రైవ్ అయోధ్య ఎక్స్ రోడ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు అయోధ్య ఎక్స్ రోడ్ అంటారు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు గుండ్లపోచంపల్లి. ఇక్కడ నుంచి గుండ్లపోచంపల్లి వచ్చేసి 1.52 kilometers ఉంటుంది. కోంపల్లి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా 8 to 9 kilometers వస్తుంది. సుచిత్ర 13 kilometers ఇక్కడ నుంచి వస్తుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇటు గండిమైసమ్మ ఎక్స్ రోడ్ ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 4 to 5 kilometers మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లోపలికి వెళ్తే మనకు మేడ్చల్ హైవే కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5A అయితే కొత్తగా వస్తుంది. అది గౌడవెల్లి అంటారు అనమాట. ఆ గౌడవెల్లి దగ్గరనే మనకి ఇప్పుడు మధ్యలో వెళ్తున్నప్పుడు కనుక చూసుకున్నట్టయితే మంచి హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంది. విల్లాస్ ఉన్నాయి, ఇంకా ప్రీమియం విల్లాస్ కూడా ఈ రూట్లోనే ఉంటాయి. ముందుకెళ్ళగానే యశోద వాళ్ళ కాలేజ్ ఉంటుంది. అవన్నీ చూసుకుంటూ మనం గౌడవెల్లి చూపెట్టి మీకు ప్రాజెక్ట్ దగ్గర తీసుకెళ్తాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 5 దుండిగల్లు అండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 6 మధ్యలో ఎగ్జిట్ నెంబర్ 5A. మన గండిమైసమ్మ ఎక్స్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 7 to 8 kilometers హైట్ ఉంటుంది. అది డైరెక్ట్గా మన దుండిగల్ విలేజ్ నుంచి కనెక్టివిటీ నుంచి వెళ్ళొచ్చు. లేదు అంటే ఇలా అయోధ్య క్రాస్ రోడ్ నుంచి ఇలా కూడా వచ్చే విధంగా ఉంటుంది. కోంపల్లి సుచిత్ర సర్కిల్ నుంచి వచ్చేవాళ్ళు ఇలా గుండ్లపోచంపల్లి సర్కిల్ నుంచి కూడా వచ్చే విధంగా మనకి సైట్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది కూడా మన కేసీనేని వాళ్ళ ప్రాజెక్టు.